క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. అల్పమైన పరిచర్యలు అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. బైబిల్లోని కొన్ని సంగతులు మనకు ఆశ్చర్యాన్ని కలుగజేసే విధంగా ఉంటాయి. వాగ్దానం చేయబడిన దేశంలోనికి ఇశ్రాయేలీలను మోషే నడిపించే సమయంలో అమాలేకీయులు వారిపై యుద్ధానికి వచ్చినప్పుడు మోషే తన చేతికర్రను చేతపట్టుకొని కొండ శిఖరం మీద నిలబడి తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచారని, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచారనే సంగతి మనందరికీ తెలుసు. ఈ మాట నిర్గమకాండము 17వ అధ్యాయము 8 నుంచి 15 వచనాల్లో మనము గమనించగలం. అయితే మోషే చేతులు బరువెక్కినప్పుడు అహరోను హూరులు మోషే చేతులను ఇరువైపులా పట్టుకొని అతని చేతులను ఆదుకున్నప్పుడు అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండినందున ఇశ్రాయేలీలు గెలిచేలా సహాయపడ్డారనే సంగతి గమనించాలి. అహరోను గూర్చి మనకందరికీ తెలిసినప్పటికీ హూరు గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువగా వ్రాయబడలేదు. క్షుణ్ణంగా గమనిస్తే ఇశ్రాయేలీయుల చరిత్రలో అమాలేకీలపై యుద్ధం చేసినప్పుడు వారు పొందిన విజయం వెనుక అతను ఒక కీలకమైన పాత్రను పోషించడన్న సంగతి గమనించాలి. బయటకు తెలియకపోయినా వెనక నుండి నడిపించి సహాయం చేసి గుర్తింపు లేని పాత్రను పోషించేవారు కొందరుంటారు. గొప్ప గొప్ప పరిచర్యలు చేసిన సేవకులు, నాయకులను చూసినప్పుడు వారి విజయం వెనుక నెమ్మదిగా నమ్మకంగా సాక్ష్యం కలిగి సేవ చేసిన హూరు వంటి వారు తప్పకుండా ఉంటారు. వీరి సేవను నాయకులు లేదా ప్రజలు గుర్తించకపోయినా ప్రభువెన్నడూ విస్మరించడన్న సంగతి గమనించాలి. ప్రతి ఆదివారం దేవుని మందిరాన్ని శుభ్రపరిచి కుర్చీలు సర్ది సిద్ధపరిచి కష్టపడి చేసే ప్రతి పరిచర్యను దేవుడు గమనిస్తూనే ఉంటాడు. ఈ పరిచర్య అల్పమైనదిగా ఉండవచ్చు, కానీ మనం చేసే పని అల్పమైనదైనా దేవుడు మనలను గొప్పగా వాడుకుంటాడు అనే సంగతి గమనించాలి. చేసే ప్రతి అల్పమైన పరిచర్యను గుర్తించిన దేవుడు తగిన ప్రతిఫలాన్ని మనకు దయచేయగలడనే సంగతి కూడా మనం గమనించాలి. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.